మనం ఆలోచిస్తున్న అంశం మరణం తరువాత జరిగే రహస్యాలు. మరణం అనగానే ప్రతి మనిషికి భయం, ప్రాణం పోతుంది అని. ప్రాణం పోతుంది అని ఎవరు భయపడతారు? ఏం జరుగుతుందో తెలియని వాళ్ళు భయపడతారు. జరగబోయేది తెలుసుకున్నవారు ఎందుకు భయపడాలి? దేని కొరకు భయపడాలి మీరు చెప్పండి. దేవుని పిల్లలారా, మనం భయపడనవసరం లేదు. ఎందుకంటే మనం మరలా భయపడుటకు అంటాడు చూడండి. రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో మీకు ఏం ఉండకూడదో పౌలు గారు, రోమీయులకు రాస్తున్న పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం, మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. మరలా భయపడుటకు భయపడుతున్నారా? మీరు భయపడకండారా. దయ్యం కొరకు భయపడ్డమో, ఆత్మలున్నాయని భయపడ్డమో, మనుష్యులు పెట్టే భయాలకు భయపడ్డమో మీరు భయపడని అవసరం లేదు. క్రీస్తును నమ్మనప్పుడు, బైబిల్ తెలియనప్పుడు మీరు భయపడ్డారు అంటే అర్థం ఉంది దానికి. ఒకప్పుడు భయపడ్డారు, సరే, మరలా భయపడతారా? మీరు మరలా భయపడకుండా ఉండునట్లు మీ దగ్గరకు వచ్చిన ఆత్మ, బాప్తీసం తీసుకున్నగానే మీ దగ్గరకు దేవుడు ఒక ఆత్మను పంపించాడటండి. ఏంటి ఆత్మ? పరిశుద్ధాత్మ, దేవుని యొక్క కుమారుని ఆత్మ, సర్వసత్యములోనికి నడిపించే ఆత్మ. ఆ ఆత్మ నేర్పించిన సంగతులు మీరు తెలుసుకుంటే ఎవరికి భయపడతారు? దేనికి భయపడతారు? తమ్ముడు ఇప్పటివరకు చెప్పినట్లుగా శబ్దాలకు భయపడతారా? మనుషులు చెప్పే కట్టుకథలకు భయపడతారా? ఆత్మలకు భయపడతారా? ఏమండి, మనుషులు పెట్టే నిందలకు భయపడతారా? మనుషులు పెట్టే అవమానానికి భయపడతారా? దేనికి భయపడని వాడు దేవుని పరిశుద్ధాత్మను పొందిన క్రైస్తవుడు. ఎందుకంటే అన్నిటినీ ఎరిగినవాడు గనుక, అన్నిటినీ తెలుసుకున్నవాడు గనుక. ఎలా తెలుసుకున్నారు మీరు? బైబిల్. ఈరోజు బైబిల్ ద్వారా ఈ ప్రపంచంలో ఎన్నో మూఢనమ్మకాలు. తమ్ముడు శాంసన్ చెప్పినట్లుగా మీలో కూడా చాలా మందిలో ఈ భయాందోళనలు, ఆత్మలను గూర్చి, దయ్యాలను గూర్చి, శబ్దాలు విని భయపడ్డం, మనుషులు చెప్పే తప్పుడు కథనాలు వాటిని చదివి భయపడ్డం, లేదా పుకార్లకు భయపడ్డం. ఊరిలో పుకార్లు ఉంటాయి, ఒరే ఆ మూలకి వెళ్ళకండ్రా, అక్కడ దురాత్మలు ఉన్నాయి. ఇటువంటి వాటికి ఎవరు భయపడతారు? వాక్యము తెలియని వాళ్ళు భయపడాలి. మీరెవరు? సాక్షాత్తు దేవుని కుమారుని యొక్క పరిశుద్ధాత్మను పొందినవారు మీరు. మరలా భయపడతారా? ఈ ప్రసంగం విన్న తరువాత కూడా మీరు భయపడతారా? మరణాన్ని గురించి భయపడతారా? మరలా భయపడుటకు. చదవండి, ఎంత మంచి మాట దేవుడు మీకోసం మీకు ధైర్యాన్ని ఇవ్వడానికి వ్రాయిస్తున్నాడు ఆ మాట. మరలా భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. దత్తపుత్రాత్మది. అంత గొప్ప ఆత్మను దేవుడు మనకు వరంగా ఇచ్చాడండి. ఎప్పుడు? బాప్తిస్మము ద్వారా. ఆ ఆత్మ ఏం చేస్తాడు అని యేసుప్రభు వారు వెళ్లే ముందు చెప్పారో తెలుసా? యోహాను సువార్త 16వ అధ్యాయం 15వ వచనాన్ని చూడండి. 12వ వచనం అనుకుంటాను, 13 యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు
మిమ్మును, మీ అందరినీ, ఈ సర్వ సమాజాన్ని సర్వ సత్యములోనికి నడిపించును. సర్వ సత్యము అంటున్నాడు చూడండి, సంపూర్ణమైన సత్యం. అంతా మీకు తెలిసిపోతుంది. మరణం తర్వాత ఏం జరిగిపోతుందో మీకు తెలిసిపోతుంది. తెలియకపోతాను కదా భయం. సర్వసత్యములోనికి మిమ్మును నడిపించును. నడిపిస్తుంది ఆత్మ. 2000 సంవత్సరాల క్రితం చెప్పాడండి ప్రభు వారి మాట వెళ్ళిపోయే ముందు. మరి ఆయన వెళ్ళిపోయారు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు. అవును, వచ్చారా? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారా? వచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేశారు? ఇదిగోండి 66 పుస్తకాలతో కూడిన చక్కటి వాక్యం. ఇది చదవండి చాలు. భయపడరు మీరు. ధైర్యం. జరగబోయే వాటి విషయాలను గూర్చి తెలుసుకున్న ధైర్యం. సంభవింపబో సంగతులను అంటున్నాడు చూడండి. అదే అధ్యాయం 16వ అధ్యాయం యోహాను సువార్త 13వ వచనంలోనే తర్వాత మాట. ఆయన వచ్చి ఏం చేస్తాడంటే, సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. మరణం తరువాత సంభవింపబోయే సంగతులేంటి? చచ్చిపోయిన తర్వాత ఏమవుతాం? ఎక్కడికి వెళ్ళిపోతాం? ఆత్మగా దురాత్మగా మారిపోతామా? ప్రేతాత్మలుగా మారిపోతామా? పగలు తీర్చుకుంటామా? ప్రేమించిన వాళ్ళు కోరుకుంటామా? ఏం చేస్తాం? తమ్ముడు ఒక మంచి మాట చదివించాడు కదా బైబిల్ నుంచి. ఏంటది? భూమి మీద విడిచిపెట్టిన ఆత్మ ఇంటికి వస్తుందా? రాదని చదివాడు కదా. యోబు గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలు. యోబు గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలండి. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళం, భూమి మీద చనిపోయిన వాడు వెంటనే వెళ్ళిపోయే ప్రదేశం పాతాళము. జాగ్రత్తగా వినండి. మరణం తరువాత సంభవింపబో రహస్యాలను దేవుడు చెప్పేశాడు బైబిల్లో. నమ్మిన మీకు చెప్పాడు. బైబిల్ చదవకపోతే వాళ్ళు నమ్మరు. ఏమంటే వాళ్ళకి తెలియదు, అందుకే వాళ్ళు భయపడుతుంటారు. మీరెందుకు భయపడతారు? ఏమంటున్నాడండి? పాతాళం అనే ఒక లోకం ఉంది. ఆ పాతాళమునకు దిగిపోయిన వారు, వెళ్ళిపోయిన వారు మరి ఎప్పుడునో రారు. ఎప్పుడు దురాత్మలుగా రారు, ప్రేతాత్మలుగా రారు. అతడికి ఎన్నడనో అసలు ఇంటికే రాడు. అతని సొంత ఊరు, సొంత స్థలము అతను మరిచిపోతుందట. ఏమండి పాపం నిన్నటనే మన్మోహన్ సింగ్ గారు వెళ్ళిపోయారు. అవునా? మన్మోహన్ సింగ్ ఒకప్పుడు మన భారతదేశ ప్రధాని, కాంగ్రెస్ పార్టీలో ప్రధానిగా చేశాడు, మాజీ ప్రధాని. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. ఆయన 92 సంవత్సరాలు బ్రతికారండి. ఆయన చనిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి, అందరూ వెళ్ళిపోవాలి. ఎన్ని రోజులు ఉంటారు? 12 రోజులు ఉంటారా? దానికి బైబిల్ సమాధానం చెప్పింది. అడగండి, బైబిల్ని అడగండి. సర్వసత్యము మాకు కావాలి, బైబిల్ మాకు చెప్పవా? దేవుడు రాయించాడు మీకు. ఏమని రాయించాడు? యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు భూమి మీద గడుపుతారంట. వాళ్ళు ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగిపోవుదురు. అంటే భూమి మీద మనిషి ప్రాణము విడిచిన ఎంతసేపటికి పాతాళానికి వెళ్ళిపోతారు. బైబిల్ చెప్పింది సమాధానం. ఎంతసేపట్లో అటండి? ఒక క్షణం. క్షణం అంటే ఎంతసేపు చెప్పండి? చిటిక, ఒక రెప్ప ఇలా మూసి తెరిచేలోపు వెళ్ళిపోయాడు. సమాధి చుట్టూ తిరగడం, ఇంటి చుట్టూ తిరగడం, ప్రేమించిన వాళ్ళు చుట్టూ తిరగడం జరుగదు. దేవుడు చెప్పేది సత్యం, మనిషి చెప్పేది అబద్ధం. అబద్ధాలు నమ్మకండి, నిజం. బైబిల్ నమ్మండి. నిజం ఇది, కథ కాదిది, నిజం. దేవుడు తన పిల్లలకు అబద్ధాలు చెప్పడు. అబద్ధం చెప్తే ఆయన దేవుడు ఎందుకు అవుతాడండి? అబద్ధాలు చెప్తే ఆయన మనం ఎందుకు నమ్మాలి చెప్పండి? మీ భార్య ఎప్పుడైనా మీతో అబద్ధం చెప్పింది అనుకోండి, నమ్ముతారు ఎప్పుడైనా? నమ్మరు. మన స్నేహితులు మన దగ్గర అబద్ధం ఆడారు అనుకోండి, ఇక నమ్మం. ఒరే వీడు అబద్ధికుడురా, వీడు చెప్పే దాంట్లో నిజం లేదు.
దేవుడు అబద్ధికుడు కాడు అని మాట రాయబడిందండి. దేవుడు అబద్ధం ఆడడానికి మనలాంటి రక్తమాంసాలు కలిగిన మనిషా? ఎక్కడుంది బైబిల్లో? ఏమండి, అబద్ధమాడుట కాని నరుడా? ఆయన అబద్ధికుడా? అబద్ధం ఆడ్డాయన. ఆయన అబద్ధమాడని ఒక మహాశక్తి స్వరూపం. తన పిల్లలకు నిజాలను చెప్పేవాడు, మంచి తండ్రి. తన పిల్లలు భయపడకుండా ఉండాలని చెప్పేవాడు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం చూడండి మీ బైబిల్లో. దేవుని యొక్క వ్యక్తిత్వం, దేవుని యొక్క స్వభావాన్ని గురించి చెబుతున్నాడు చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం అండి. 29వ వచనం, మరియు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు. ఆయన అబద్ధమాడు. 15వ వచనం వేశారంటారా? 16వ అధ్యాయం 15వ అధ్యాయం 29వ వచనం. మొదటి సమూయేలు, 2వ సమూయేలు రెఫరెన్స్ చేశారు ఇక్కడ. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 29 అండి. చదువుతానన్న మళ్ళా. మరియు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు. దేవుడు అబద్ధం ఆడతాడా? అబద్ధం ఆడండి. కానీ ఇప్పుడు అబద్ధమాడని దేవుడు ఏం చెప్పాడు? ఇప్పుడు భూమి మీద మరణించిన తరువాత, శ్రేయస్సు కలిగి బ్రతికిన తరువాత మనిషి కన్ను మూస్తే ఎంతసేపటిలో పాతాళానికి వెళ్ళిపోతాడు? ఒక్క క్షణములో. భూమి మీదకి ఆత్మలు ఉండడానికి దేవుడు అవకాశమే ఇవ్వలేదు. ఇదండి తరగా మనిషి మరణించిన తరువాత అందరికీ జరగబోయేది. అందరూ. నిజమా? అవునండి, నిజమే. యేసు ప్రభు వారు సిలువలో కన్ను మూయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రాణం పోయే పరిస్థితి వచ్చేసింది. అప్పుడు దొంగవాడిని చూసి ఆయన ఏమన్నారు తెలుసా? బైబిల్లో మాట, నేడు నువ్వు నాతో కూడా పరదైసులో ఉందువు. మరి పరదేశం ఎక్కడుంది? ఇది మళ్ళీ మనకు పెద్ద డౌట్. పరదేశం ఎక్కడుంది? ఎక్కడుందో చెప్పమంటారా? పాతాళం అని చెప్పాడే. పాతాళానికి భూమి మీద మనిషి చనిపోయిన తర్వాత ఎంతసేపట్లో వెళ్ళిపోతాడు? ఒక్క క్షణములో. అంటే చనిపోయిన వారు పాతాళానికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు పరదేశికి వెళ్తానంటున్నాడు ఏంటి ఈయన? ఇంతకీ పరదేశం ఎక్కడుంది? పరదేశి ఎక్కడుందో తెలుసుకోవాలి అంటే భూమి మీద చనిపోయిన ఒకటి అడ్రస్ మనం కనుక్కోవాలి. ఎవడు వాడు? వాడే ధనవంతుడు. యేసుప్రభు వారు చెప్పారా? కథ కాదు ఇది. యేసుప్రభు వారు ధనవంతుడు కోసం, లాజరు కోసం చెప్పిన సందర్భంలో ధనవంతుడు రోజు సుఖపడుచుండేవాడట, రోజు ఆనందంగా వాడు గడిపేవాడట. లోకాసువార్త 16వ అధ్యాయంలో వాడికి ఒక రోజు మరణం వచ్చిందటండి. మరణం వస్తే ఏమైంది? 23 లోకాసువార్త 16వ అధ్యాయము 22, 23 వచనాలు కలిసి ఉంటాయి చూడండి. అప్పుడు అతడు, ఇప్పుడు ఇంకా 22వ వచనం కూడా, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. అప్పుడు అతడు పాతాళములో. ఎంత కరెక్ట్గా ఉందండి బైబిల్. ధనవంతుడు భూమి మీద చనిపోగానే ఎక్కడికి వెళ్ళిపోయాడట? పాతాళములో బాధపడుచు. ఎవరినో చూస్తున్నాడటండి వాడు. అక్కడికి వెళ్ళి ఎవరినో చూస్తున్నాడట? దూరము నుండి కన్నులెత్తి అబ్రహామును, అతని రొమ్మును ఆనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా. అంటే పరదేశు అనగానే నీతిమంతులు ఉండే ప్రదేశము. పాతాళము అనగానే అగ్ని జ్వాలలతో భూమి మీద తప్పు చేసిన వారికి శిక్ష విధించబడే ప్రదేశము. ఇంతకీ రెండు ఎక్కడున్నాయి? ఎదురుగా ఎదురుగా ఎదురుగా. ఏమండి? ఎదురుగానే ఉందండి. ధనవంతుడు చనిపోయి పాతాళానికి పోయాడట. ఈ పాతాళం ఎదురుగుండానే పరదేశం ఉందట. ఆ పరదేశంలో ఎవరున్నారు? నీతిమంతులు ఉన్నారట. అందులో అబ్రహాము కూడా ఉన్నాడటండి. లాజరు గారు కూడా వెళ్ళిపోయారటండి. అదే పరదేశు. అది ఎక్కడికే వెళ్ళిపోదాము అంటున్నాడండి యేసుప్రభు వారు దొంగతో. చచ్చిపోతున్నాను కదా, నేడు నువ్వు నాతో కూడా పరదేశుకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోదామన్నా నేను తీసుకెళ్ళిపోతాను నేను అంటే భూమి మీద చనిపోయిన వారు ఎవరైనా నీతిమంతులైతే
నెమ్మది పొందు చోటు పరదేశుకు వెళ్ళిపోవాలి. భూమి మీద నేరస్తులుగా దేవునికి విరోధంగా బ్రతికి చచ్చిపోతే వాళ్ళు పాతాళానికి వెళ్ళిపోవాలి. ఈ రెండు ఎక్కడున్నాయో లూకాసు వార్త 16:25 చెప్తున్నాడు చూడండి. లూకాసు వార్త 16 ఎంత బాగుందండి, బైబిల్ ఎంత చక్కటి వివరణ ఇచ్చిందండి. లూకాసు వార్త 16:25 అందుకు అబ్రహాము, కుమారుడా, నీ జీవిత కాలంలో ధనవంతుడుగా బ్రతికి ఎంత తప్పు చేశావయ్యా. ఏ రోజు దేవుడు అంటే భయభక్తులు లేదు, ఏ రోజు దేవుడి కోసం బ్రతుకుదామన్న ఆశ నీకు లేదు. నీ డబ్బుతో ఎప్పుడూ సంతోషపడ్డావు, సుఖం అనుభవించావు నువ్వు. అలాగే లాజరున్నాడా, తన పేదరికంలో కూడా దేవుని యందు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, మంచివాడుగా బ్రతికాడు. కనుక లాజరు కష్టం అనుభవించాడు కదా, నువ్వు గుర్తుందా నీకు? అవునయ్యా గుర్తుందయ్యా, అక్కడ కురుపులతో బాధపడుతుండేవాడు, నా బల్ల నుంచి వచ్చే రొట్టు ముక్కలు కూడా తినేవాడయ్యా. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు పరదేశులో, నువ్వైతే యాతన పెడుతున్నావు. ఇంతకీ వీళ్ళిద్దరూ ఎదురు బొదురుగానే ఉన్నారండి. వీడు నీళ్ళు ఇమ్మంటున్నాడు, అక్కడికి వెళ్ళిపోయేవాడు మంటల్లో కాలిపోయి ధనవంతుడు, నా దాహమును చల్లార్చడానికి నాకు నీళ్లు కావాలి, అదిగో ఆ లాజరుతో ఒక చుక్క పంపిస్తారా నాకు. ఎంత కక్కుర్తి పడుతున్నాడండి, దేనికి? ఒక చుక్క నీటి కోసం. పాతాళం అంటే అంత భయంకరం. పాతాళం అనేది భయంకరమైన ప్రదేశం, శిక్ష అమలు జరిగే ప్రదేశం. అక్కడ నీటికి కరువై ఒక గ్లాసు నీళ్ళు అడగట్లేదండి, తన వేలి వేలంతా కూడా ఉంచడం అవసరం లేదటండి, వేలి కొనను నీళ్ళలా అలా ముంచి, నా నాలుక చల్లార్చవా మహాప్రభో అని వాదపడుతూ అగ్ని జ్వాలల్లో యాతన పడుతూ పంపమని అడుగుతున్నాడు. ఏమండి, కేకలు వేస్తున్నాడట. అందుకు పాప అబ్రహాం గారు ఏమన్నారు, నాయనా నువ్వు నీళ్లు అడుగుతున్నావు కానీ 26 చూడండి ఏం చెప్తున్నాడు అబ్రహాము. లూకాసు 16:26 ఇక్కడ నుండి నీ యొద్దకు దాటగోరు వారు దాటి రాజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహాగాధం ఉంచబడి ఉన్నది. పెద్ద లోయ గొయ్యి ఉందయ్యా, అగాధం. మీ దగ్గరున్నోళ్ళు ఈ అగాధాన్ని దాటి మా దగ్గరికి రాలేరు. మా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరి మీదైనా కనికరించి మీ దగ్గరకు రావాలి అనుకున్నా మేము మీ దగ్గరకు రాలేము. అంటే ఇద్దరు ఎక్కడున్నారన్నమాట, ఎదురుగా. నీతిమంతులు ఒక చోట, అనీతిమంతులు ఒక చోట, వీళ్ళిద్దరి మధ్యన అగాధం. ఇంత దారుణమైన పరిస్థితుల్లో ధనవంతుడు యాతన పడుతూ నీతిమంతుల లోకాన్ని చూస్తున్నాడండి. అవునా? అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు చనిపోయిన వాళ్ళందరూ? పాతాళం, పాతాళం, పాతాళం. భూమి మీద దేవుణ్ణి నమ్మకుండా తమకిష్టము వచ్చినట్లుగా ధనవంతుడులా బ్రతికే వాళ్ళందరూ కన్ను మూసిన మరుక్షణం దయ్యము లేదు, తిరగటం లేదు, పగ తీర్చుకోవటం లేదు, ప్రేమించటం లేదు, పాతాళానికి పోవాలి. ఇది బైబిల్ చెప్పిన సత్యం, లోకం చెప్పినది అబద్ధం. నమ్మకండి. ప్రేతాత్మలు తిరుగుతున్నారని నమ్మకండి. ఆడికి ప్రేమ ఏంటి, ఆడికి పగేంటి? ప్రసంగి గ్రంథంలో ఎంత మంచి మాట అన్నాడో తెలుసా దేవుడు? మహాజ్ఞాని అయిన సొలొమోను రాయించాడు చూడండి. ప్రసంగి గ్రంథం 9:5-6 చూడండి. ప్రసంగి గ్రంథం 9:5-6 మరణం తరువాత మనిషికి ఏమనుకుంటాడు? మనిషి చచ్చిపోయిన తర్వాత ఆత్మ ఏమనుకుంటుంది? బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే భూమి మీద ప్రాణాలు వదిలిన వాళ్ళు, చచ్చిన వాళ్ళు ఏమీ ఎరుగరు, వాళ్ళకి ఏమీ తెలీదు, వారి పేరు మరవబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభము లేదట. ఇప్పుడు చూడండి, వాళ్ళకి లాభం లేదా? ఇంకా ఏమండి, లాభం లేదా? లాభం లేదట. ఏమండి డాక్టర్ గారు మరి బతకడండి? లాభం లేదండి. అలా నరకానికి పోయిన వాళ్ళని చూచి దేవుడు అన్నాడు, లాభం లేదు నీకు. ఏం లాభం లేదట? వారికను ప్రేమింపరు, పగ పెట్టుకోరు, అసూయ పడరట. సూర్యుని క్రింద, మనమంతా భూమి ఎక్కడుంది? సూర్యుని క్రింద కదా ఉంది.
సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును వారికి ఎప్పటికీ వంతు లేదు. అబ్బా, ఎంత చక్కగా చెప్పిందండి బైబిల్. క్రైస్తవులారు, మీరు దెయ్యాలకు భయపడుతున్నారా? ఎందుకు భయపడరు? అందుకే దెయ్యాలు రాకుండా బైబిల్ని తల దగ్గర పెట్టుకుని పడుకుంటారండి. చచ్చిపోయి అక్కడికి వెళ్ళిపోయారు. ఇవి ఎక్కడికి వెళ్ళిపోయాయి? పాతాళం, మృతుల లోకం. అక్కడి నుంచి రావడానికి పర్మిషన్ లేదు. అమ్మో, దురాత్మ వస్తుందేమో. ఉరేసుకుందండి మా ఇంట్లో ఆవిడ ఉరేసుకుందటండి. ఆవిడ ఆత్మ తిరుగుతుందా? తిరగదు. మీరు చెప్పాలి ధైర్యంగా. ఏమండి, మా ఊరు చివరిన ఒక చెట్టుకి ఒక కన్నెపిల్ల ఉరేసుకుందండి. ప్రేమికుడు వంచాడని, మోసం చేశాడని. ఆ ఊరికి దెయ్యం వస్తుందా? రాదు. ఎలా చెప్పగలరు మీరు రాదని? బైబిల్ చెప్పింది. ఏమండి, వాళ్ళు చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత దెయ్యం వస్తారా? రారు. ఎలా చెప్పగలుగుతున్నారు ఇప్పుడు? బైబిల్లో దేవుడు అబద్ధమాడకుండా నిజాలు రాయించాడు గనుక బైబిల్ మనం నమ్మాలి. దేవుడు రాయించిన మాటలు మనం నమ్మాలి. అబద్ధమాటను మనలాంటి మనిషి ఆయన కాదు కదా. దేవుడు చెప్పాడు, నాయన చచ్చిపోయిన తర్వాత ఎవ్వరు ప్రేమించరట. ఏమండి, ప్రేమ కోసం తిరిగి వచ్చేసారటండి. దేవదాసు అట ఎలా పుట్టాడట? మళ్ళీ పుట్టాడు దేవదాసు. శరత్ నవల రాశాడండి. శరత్ నవల అది. నా చిన్నప్పుడు వచ్చిన సినిమా అది. ముందు దేవదాసు రాశారు. అందులో దేవదాసు పార్వతిని ప్రేమిస్తే వీళ్ళు ప్రేమ ఫలించలేదటండి. అంతే కదండి, విడిపోయారు. అలాగే మోగ మనస్సులు, అది బ్లాక్ అండ్ వైట్ సినిమా. అది నాగేశ్వరరావు గారిది, ఇది నాగేశ్వరరావు గారిది, అక్కినేని నాగేశ్వరరావు గారిది. ఏమండి, వాళ్ళు ప్రేమ ఫలించలేదు. మరి ఫలించలేనందుకు ఏం చేయాలి? దేవదాసు తాగి 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 పారు కోసం చూసి 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 చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఏం జరిగిందంట? మళ్ళీ పుట్టాడు దేవదాసు. పుడతాడా దేవదాసు? మళ్ళాడి పేరు దేవదాసు. దేవుడికి దాసుడాడు, వాడికి మందు దాసుడు ఆడు. ఏమండి, ఆడదానికి బానిస ఆడు, ప్రేమించిన దానికోసం పిచ్చుకుపోతున్నాడు వాడు దేవుడు దాసుడు ఏంటండి? ఆ పేరుకి ఎంత విరుద్ధంగా ఉన్నాడు చూసారా? ఏమండి, మందుకు దాసుడాడు కనుక తన భార్య అయినా కావాలి, భార్యను చేసుకోవాలని పార్వతిని ప్రేమించి చచ్చిపోయిన వాడు దేవదాసు మళ్ళీ పుడతాడా? పుట్టాడు. అది అప్పుడు సినిమా. ఇప్పుడు రాజమౌళి తీశాడు ఏగ సినిమా. ఏంటట? ఏగ్గా పుట్టాడా? ఎందుకు ఏగ్గా వచ్చాడు? మరి మీ ఇంట్లోనేమో ఏగలు వస్తే మీరు ఊరుకుంటారేంటి? ఏమండి, వీళ్ళు కట్టుకథలన్నీ నేను నమ్మితే, ఏమండి, వీళ్ళు మాయ మాటలు, మోసపు మాటలు, సమాజం చెప్పే తప్పుడు మాటలు మనం నమ్మితే ప్రతి ఏగలోనూ ఎవరో ఉన్నారన్నమాట ఇప్పుడు. అయితే వాళ్ళనేమండి అన్నం తింటుంటే తిన్నామండి. అయ్యో అన్నం తింటుంది పాపం, మా చచ్చిపోయిన తాత ముత్తాతల్లోనో లేదా నేను ప్రేమించిన నా ప్రేయస్ ఎవరితో వచ్చి తింటుంది అని అనుకోండి. దాని కాళ్ళ క్రింద కొన్ని కోట్ల క్రిములు ఉంటాయి. ఏగల వాళ్ళనివ్వకండి. ఏగ వాలింది కదని మీరు తిన్నారనుకోండి, మీరు వెంటనే డయేరియా అని జబ్బు వస్తుంది. డయేరియా అంటే ఏంటి? వాంతులు, విరోచనాలు. అవి కానీ అయ్యొక ఐదు అనుకుంటే చచ్చిపోతారు వెంటనే మీరు. అంత ప్రమాదం డయేరియా అనే వ్యాధి. అది దేనివల్ల వస్తుందో తెలుసా? ఏగలు వాలటం వలన. మీరు సినిమాలు చూసి ఏగల్లోంచి ఎవరో మా నాని వచ్చాడు, మా నాని వచ్చింది, ఏమండి అనుకుని మోసపోయి ఏగలంగానే వాళ్ళనిచ్చారో, చంపకుండా ఉండనిచ్చారో, మీరు చచ్చిపోతారు. నమ్మకండి. సమాజం చెప్పే తప్పుడు మాటలు నమ్మకండి. బైబిల్ చెప్పే మాటలు నమ్మండర్రా. ఎంత మంచి మాటలు బైబిల్లో చెబుతుంటే ఈ పిచ్చి సన్నాసులు ఏంటంటే బైబిల్ చెప్పొద్దు అంటారు. బైబిల్ను గూర్చి, బైబిల్లోని నిజమైన సువార్తను ప్రకటించడానికి కరపత్రాల రూపంలో ఏమండి బైబిల్ పంచుతూ చెబుతుంటే మీ బైబిల్ చెప్పకండి, మీ యేసు ప్రభువును మాకు చెప్పకండి, మీరు కరపత్రాలు మా ఊరిలో పంచకండి, మా ఊరిలో సభలు పెట్టకండి. ఏమండి పెట్టి ఏం మోసం చేస్తున్నామండి? సమాజంలో ఎన్నో భయంకరమైన మూఢనమ్మకాల నుంచి జనాలను బయటకు తీసుకొస్తున్నాం. బైబిల్లో రాయబడిన నిజాలను చెప్పి, ఇంత చక్కటి నిజాలు దేవుడు బైబిల్లో రాయించది ప్రకటించమని చెబితే వీళ్ళు చూసారా ఎంత అడ్డుపడుతున్నారో వీళ్ళు. అదేనండి, అదే
ప్రమాదకరమైన పరిస్థితి. జనాలకు నిజం తెలిసిపోద్దేమోనని వాళ్ళు చెప్పే కట్టుకథల్లో మిమ్మల్ని ఉంచాలి అని మిమ్మల్ని అందరినీ భయపెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. అందుకే చూడండి, ఇక్కడ ఒకటి తాడు కడతాడు, ఇక్కడ ఒకటి తాడు కడతాడు, ఒకడు చెయ్యి నిండా తాళ్ళు కట్టుకుంటాడు, ఒకటి మెడలో తాడు కడతాడు, ఒకడు కాలుకి తాడు కడతాడు. ఎందుకు తాళ్ళు కట్టేశారు వీళ్ళంతా? ఏమండి ఒత్తులు, తాయెత్తులు, తాళ్ళు, ఇవన్నీ ఏంటి? మూఢనమ్మకాలు. ఈ మూఢనమ్మకాల వల్ల ఏదో జరిగిపోద్ది అనుకుంటారు అమాయకులు. ఏమి జరగదర్రా, అది ఎక్కడో ఎవడో తయారు చేసిన తాడు. అవునా? ఏమండి, ఎవడో ఒక తాడు, ఒక దారం తీసుకొచ్చి దానికి నల్ల రంగు వేసేవాడు ఒకడు, పసుపు రంగు వేసేవాడు ఒకడు, ఏమండి రకరకాల రంగులతో తాళ్ళు కట్టి మీ చేతులు కట్టి డబ్బులు ఫ్రీగా కడతాడు. మళ్ళా ఏమండి, ఫ్రీగా ఎవడని తాళ్ళు కడతాడా? ఏమండి, అంటే తాడు మీకు అమ్మివాడు వ్యాపారం చేసుకుంటున్నాడు. పోనీ తాడు కట్టుకున్న తర్వాత మీరేదో బాగుపడిపోతారని మీరు అనుకున్నారేమో, అస్సలు బాగుపడరు మీరు. ఏమండి, ఈ భారతదేశం ఎంత చాలామంది మూఢనమ్మకాలు, చదువుకున్న వాళ్ళు కూడా మూఢనమ్మకాల్లో ఉన్నారండి. ఇందాక చెప్పాడు కదా తమ్ముడు, ఆడి పిహెచ్డి చేసినోడు, డిగ్రీ చేసినోడు, ఏమండి పీజీ చేసిన వాడు కూడా ఆఖరికి దయ్యపు శబ్దాలు అనుకొని భ్రమపడి 50 లక్షలు ఇల్లు 5 లక్షలకు అమ్మేసుకున్నాడు అంటే ఆడు మూర్ఖుడు కాక ఏమనాలి చెప్పండి? మూర్ఖత్వం, మూర్ఖత్వం. ఇటువంటి మూఢనమ్మకాలు సమాజంలో వెళ్ళిపోతున్నాయి విపరీతంగా. దానివల్ల ఏదో కలిసి వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు, మాకేదో మంచి జరిగిపోతుంది అనుకున్నారు. ఓకే, మీకు ఒక నిజాన్ని చెప్తాను. ఒకవేళ మనుషులు అనుకుంటున్నట్లుగా తాళ్ళు కట్టుకోవటం వలన, తాయెత్తులు కట్టుకోవటం వలన, ఏదో జరగటం వలన మంచి జరిగిపోతుంది అనుకుంటే, ఏమండి విదేశాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారండి. అవునా? అమెరికా, ఏమండి యూరోపులు చాలా దేశాలు, ఏమండి కెనడా, ఆస్ట్రేలియా, ఇవన్నీ ప్రపంచంలోని సంపన్న దేశాలండి. మర్చిపోకండి, సంపన్న దేశాలంటే బాగా డబ్బున్న దేశాలు. ఈరోజు మన దేశం ఇంకా పేద దేశంగానే ఉంది, అగ్రరాజ్యం కావలేదని మన దేశం ఇంకా, భారతదేశం ఇంకా అగ్రరాజ్యాల లిస్టులోనికి వెళ్ళలేదు, ఇంకా వెనుకబడిన దేశంగానే ఉంది. మరి వాళ్ళ అగ్రరాజ్యాలు తెలివిలో, సంపదలో, ఏమండి జ్ఞానములో, బలంలో, ధనంలో వాళ్ళ పట్టణాలు చూడండి ఎలా ఉన్నాయో. ఏమండి వాళ్ళ బిల్డింగ్స్ చూసారా? ఎప్పుడైనా దుబాయ్ చూసారా? ఎప్పుడైనా అమెరికా చూసారా? యూట్యూబ్లో ఉన్నాయి కదా, మీరు వెళ్ళనవసరం లేదు అంటారా. దుబాయ్ అని కొట్టండి, ఫోటోలు వస్తాయి మీ మొబైల్లో. అమెరికాలోని న్యూయార్క్ అని కొట్టండి, కాలిఫోర్నియా అని కొట్టండి, ఏమండి లాస్ వేగాస్ అని కొట్టండి. ఏంటి అందమైన పట్టణాలేంటి, ఈ రంగురంగుల ప్రపంచం ఏంటి, అబ్బా ఏంటి ఎంత అందంగా ఉన్నాయేంటి వీళ్ళ దేశాలు. అవునా? అంటే మన దేశం కన్నా దేశాలు బాగున్నాయా లేదా? మరి వాళ్ళు ఎవరికైనా కాళ్ళకు తాడుందేమో చూడండి. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, వాళ్ళలో ఎవరైనా చేతికి తాడు కట్టుకోవడం కానీ, కాళ్ళకు తాడు కట్టుకోవడం కానీ, ఏమండి నడానికి తాళ్ళు కట్టుకోవడం కానీ లేదే. ఏమండి మెళ్ళ ఏమైనా తాయెత్తులు ఉన్నాయా? లేవే. తాయెత్తులు కట్టుకొని మనమేమో అడుక్కు తిని ఇక్కడ బతుకుతున్నాం. అవునా? దరిద్రంతో, దోపిడీతో, లేమితో, మోసాలతో మనం బతుకుతున్నాం. ఏ తాళ్ళు లేకుండా అలా అంత ఆనందంగా బతుకుతున్నారండి. టెక్నాలజీ, ఏమండి పేదరికం లేకుండా చాలా ఉన్నతంగా బ్రతుకుతున్నారండి వాళ్ళ దేశాలు ఏంటంటే అంత గొప్పగా ఉన్నాయి. ఒక్కడి చేతికి తాడు ఉండదండి. మరి నువ్వు తాళ్ళు కట్టుకొని దిగజారిపోతున్నావు, వాడు ఏ తాడు లేకుండా బాగుపడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, తాడులో మహిమ ఉందా, వాడు బుర్రలో మహిమ ఉందా? ఏమండి నిజం ఆలోచించండి రా. తాయెత్తులో లేదు, తాడులో లేదు, నీ జ్ఞానం, నీ మేధస్సు, నీ బుర్రలో ఉంది. నువ్వు తెలివైన వాడు అయితే బాగా బ్రతుకుతావు. నువ్వు అమాయకుడు అయితే ఎవడు చెప్పిన తప్పుడు మాటలు విని, ఏమండి తాళ్ళు కట్టుకోవడం, మెడలో వేసుకోవడం, ఏమండి ఎవడెవడో వస్తాడు, అమ్మ ఈ పూసలు వేసుకో అమ్మ నీకు అంత కలిసి వస్తుంది. ఎవరిది సోది చెప్పేది? దొంగది. ఏమండి మరి ఆ పూసలు అయితే దాని మెడలో వేసుకోవచ్చు కదా బాగుపడడానికి, అది ఎందుకు పూసలమ్మకు తిరుగుతుంది? ఏమండి నువ్వు ఒక అమాయకురాలివి, ఇంటికి వచ్చి చెప్పేసరికి అమ్మ ఇచ్చేమో తాడిచ్చేమో. ఎంత? అది 50 రూపాయలు కాదు కదా, 100 రూపాయలైనా ఎదురుపించుకుంటారు. ఎందుకు? ఏదో మంచి జరిగిపోవాలి, నీకు ఏదో సహాయం కలగాలి, నువ్వేదో బాగుపడిపోవాలి. బాగుపడాలి అంటే అది కాదర్రా. తాళ్ళు వల్ల మీరు బాగుపడరు, మనుషులు చెప్పే తప్పుడు మాటల వల్ల మీరు బాగుపడరు.
రంగు రాళ్ళు వల్ల బాగుపడరు. మనల్ని చూడండి, రంగురాళ్ళు, ఎక్కడొక రంగు, ఎక్కడొక రంగు, ఎక్కడొక రంగు, ఎక్కడ చేతులంటే ఉంగరాలే. ఏమండి మరి విదేశాల్లో చూడండి, వాళ్ళ చేతికి ఉంగరాలు ఉంటాయి. అసలు అన్ని ఉంగరాలు పెట్టు మాట మాటికి ముద్దెడుతుంటాడు వీడు. ఏమండి పుట్టిన పిల్లకు కూడా ముద్దెట్టాడు. ఏమండి చేతికి మాత్రం 100 సార్లు ముద్దు పెడతాడు. ఏంటి రాళ్ళు బాగు చేస్తాను నేను. ఓరే పిచ్చోడా, ఏంటయ్యా నువ్వు ఏం చేస్తున్నావు? ఏంటి మూఢనమ్మకాలు? వాళ్ళు ఏ ఉంగరాలు పెట్టుకోకుండా, ఏ రంగురాళ్ళు మెళ్ళ వేసుకోకుండా వాళ్ళు చాలా అభివృద్ధి చెందుతున్నారు కదా. అభివృద్ధి చెందడానికి ఎదుటి వ్యక్తిని మోసం చేయకుండా న్యాయంగా బ్రతకడం కావాలి. మనం ఇక్కడ ఇండియాలో ఉన్నది ఏంటి? మోసం, దోపిడీ, దగ, ఇవే కదండి. కష్టపడ్డు ఒళ్ళొంచడు, అప్పరంగా డబ్బులు కావాలి, ఊరకనే కోట్లు కొల్లగొట్టాలి. ఇర్మియా గ్రంథం దేవుడు ఏమంటున్నాడు చూడండి బైబిల్లో. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 8వ వచనం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 8వ వచనం అండి. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు యెహోవా. ఆయన మీ తండ్రి మాట్లాడుతున్నాడు. ఎంత అలర్ట్గా వినాలి. మన తండ్రి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు విందామా? మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకండి. ఒరే మోసపోతున్నారా వీళ్ళంతా? తప్పుడు మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. చచ్చిపోయిన తర్వాత ఆత్మలు వస్తాయి, దాన్ని ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, డబ్బులు ఇవ్వండి, నేను ఎలా చేస్తాను. మంత్రజ్ఞులు వాళ్ళు. ఏమండి మంత్రజ్ఞులు, వాళ్ళ దగ్గర మంత్రాలు ఉన్నాయా? ఏమీ లేవు. మంత్రాలా, చింతకాయలా? లేవండి. దేవుడు ఏమంటున్నాడు? మోసపోకుడి, ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి. ఇలాంటి వ్యక్తులు మీ మధ్య ఉన్నారు. మీ డబ్బులు కొట్టేయడానికి మోసం చేసేవాళ్ళు, మీ బలహీనతలు చూసి మీ బలహీనతల మీద బతికేవాళ్ళు వాళ్ళు. అవునండి, మోసంతో బతుకుతున్న వాళ్ళు. ఇలాంటి వాళ్ళందరికీ శిక్ష తప్పదు. పరుణ వ్యక్తిని మోసం చేసేవాడు ఎవడైనా కన్ను మూసిన మరుక్షణమే వాడు పోయేది ఎక్కడికో తెలుసా? పాతాళం. ఎవడి డబ్బు రా కొల్లగొడతావు నువ్వు? ఎవరి జీవితాలు రా నువ్వు అన్యాక్రాంతం చేశావు? ఎవరి ధనాన్ని రా నువ్వు ఊరకనే తీసుకున్నావు? కనుక నీకు శిక్ష. ఏంటా శిక్ష? నువ్వు కన్ను మూసిన మరుక్షణమే పాతాళం, అగ్నిగుండం. మరణించిన తరువాత మంచి వాళ్ళు చేరేది నమ్మకమైన, నెమ్మది పొందే సుఖవంతమైన లోకమైతే, తప్పు చేసిన వాళ్ళు, ఇలాంటి మంత్రగాళ్ళు, మోసగించే వాళ్ళు, వీళ్ళందరూ ఎక్కడ పడతారో తెలుసండి? అగ్నిగుండం, పాతాళము. అందులో ఏముంటుందట పాతాళంలో? బాధ, యాతన, కష్టం, వేదన. ఏమండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం అండి. పిరికివారు, నమ్మకం లేనివారు, అసహించుకునేవాళ్ళు, నరులను చంపే నరహంతకులు, వ్యభిచారము చేసేవాళ్ళు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములు గలతో మండు గుండములో పాలు పొందుదురు. రెండవ మరణం. భూమి మీద చచ్చాక నీకు రెండవ మరణం ఉంది. ఈ రహస్యం గురించి నీకు తెలుసా? భూమి మీద చచ్చిపోయిన తర్వాత ఏమీ లేదనుకుంటున్నావా? అసలు బ్రతుకు ప్రారంభం అవుతుంది అక్కడే. శాశ్వతమైన జీవితం నీ కోసం ఎదురు చూస్తుంది అక్కడే. అగ్నిగుండం, మండు గుండములో బాధించబడతారటండి వారు. యుగ యుగములు, రాత్రింపగళ్ళు బాధ, బాధ, బాధ. ఏమండి ఆత్మకు బాధ ఉంటుందా? ఆత్మకు బాధ ఉంటుంది అనుకున్నారా? ఎందుకు ఉండదు? మీరు అనుకుంటున్నారు శరీరానికి బాధ అనుకుంటున్నారు. లేదు 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 లేదు. ఆత్మ శరీరంలో ఉంటేనే బాధ, నొప్పి. ఏమండి బ్రతుకున్న వ్యక్తికి తీసుకొచ్చి ఇలాగ అగ్గిపుల రంగ తీసి పెట్టండి, ఏమంటాడు? అమ్మో మంట అంటాడా?
చచ్చిపోయాడు అనుకోండి, ఆత్మ వెళ్ళిపోయింది, శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది, శవం అయిపోయింది. దాన్ని నిప్పుల మీద పెట్టి కాల్చారనుకోండి, మంట అంటది అది. ఏమండి, ఎందుకు నిశ్శబ్దంగా ఉంది అది? బాబోయ్ బాబోయ్ అని కేకలేయాలి కదా, మరి మంట అంటలేదేంటి? ఇప్పుడు చెప్పండి, మంట శరీరానిక, ఆ శరీరంలో ఒకప్పుడున్న ఆత్మక? ఆత్మది బాధ, ఆత్మదే మంట, ఆత్మకే శిక్ష. శరీరాన్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం మనం, కానీ దేవుడిని ఆత్మను పట్టుకుంటాడు. రే, ఏం చేశావు భూమి మీద? మోసాలు చేశావా? పాపాలు చేశావా? నేరాలు చేశావుగా? ఎంతోమందిని మోసగించావుగా? అవును మహాప్రభు, పో నరకానికి, నిత్యాగ్ని దండన, మండుగుండం, శాశ్వత కాలం. ఆత్మకు చావు లేదుగా, శరీరానికైతే ఉంది కదండి పుట్టుక చావు. ఆత్మ చావు లేనిది, మరణము రానిది. ఆత్మకు చావు లేక, మరణం రాక, నిత్యాగ్ని దండనలో బాధపడిపోతుంది, కాలిపోతుంది అది. అక్కడేమో బాధపడి కాలిపోతుంటే నువ్వు అనుకుంటున్నావు ప్రేతాత్మే భూమి మీదకి వచ్చేసింది అంటావు నువ్వు. దగ్గర నిద్ర ఉండట్లేదండి అంటావు నువ్వు. శబ్దాలు విన, అయ్యో బాబాయ్ దెయ్యం నా చుట్టూ పగపట్టిందండి అంటావు నువ్వు. దెయ్యాలు పగపడతాయా? ఏమండి, ప్రేమ కోసం పరితపిస్తాయా ఆత్మలు? పరితపించవు. ప్రేమ కోసం తిరిగి రావు, పగ తీర్చుకోవడానికి భూమి మీద రావు. ఎందుకో తెలుసా? దేవుడు వాటికి అనుమతి ఇవ్వలేదు. భూమి మీద నుంచి చచ్చాక పోవడమే ఆ లోకానికి, అక్కడి నుంచి మరలా వచ్చే అవకాశమే నీకు లేదు. నువ్వు రాకూడదు. దేవుడు నిన్ను కట్టుబాటు చేసేసాడు అక్కడ. ఆయన చేతిలోంచి తప్పించుకొని వచ్చేద్దాం అనుకున్నావా? ఈ జైలు గోడలు దాటి రావడమే కష్టం. ఏమండి, దేవుడు అంత బలహీనుడా నిన్ను వదిలేయడానికి నీ ఆత్మని? నో. నువ్వు పాతాళానికి వెళ్ళిపోయావంటే దేవుని యొక్క చేతిలోనికి వెళ్ళిపోయావు. శిక్ష. అలా శిక్ష చేసే ఆత్మలుగా అక్కడ మండిపోవాలి, నువ్వు మండిపోవాలి. మరి ఇవన్నీ తెలుసా ఈ లోకానికి? ఈ లోకానికి ఇవేవి తెలియకుండా ఏదేదో మాట్లాడుతున్నారండి. ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారండి. అందుకే వాక్యం చదువుదామా? ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకుని మనుష్యుల బ్రతుకునందు. ఏమండి, నీడటండి, నీడ. మీ బ్రతుకులు ఒక నీడ, మీ జీవితకాలం ఒక నీడ. నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలుసు? వారు చనిపోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? బైబిల్ చెప్పగలదు, దేవుని నమ్మిన వాళ్ళు చెప్పగలరు. నీ బ్రతుకు దినాలు ఎంతకాలం అయ్యా? నీడలా వెళ్ళిపోతున్నాయి. నీడ. ఏమండి, నీడ ఎప్పుడు వస్తుంది చెప్పండి? సూర్యుడు ఉన్నాడు అనుకోండి, నీడ కనబడుతుంది. మేఘం వచ్చింది అనుకోండి, నీడపోయింది. ఇది నీడపోయింది ఏంటి? అది నీడ లాంటిది. నీ బ్రతుకు కూడా అలాంటిది అంటున్నాడు. చూడండి, నీ బ్రతుకు నీడ వంటి బ్రతుకు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? నీవు ఎంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి జీవితం. ఆవిరి. ఆవిరి. ఆవిరి అంటే పొయ్యి మీద అన్నం ఉడుకుతున్నప్పుడు మూత పెట్టి ఉంటుంది. అలా మూత తీస్తారు అనుకోండి, ఓ పొగ. ఎంతసేపు ఉంటుంది అది? క్షణాలు. అంతే, క్షణాల మీద మాయమైపోతుంది ఆ పొగ అంతా. దేవుని పిల్లలారా, అందుకే దేవుడు చెబుతున్నాడు, రేపేమి సంభవించునో నీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? యాకోబు పత్రిక 4వ అధ్యాయం చూడండి. మీ దేవుడు, మీ తండ్రి మీకోసం రాయిస్తున్న మరణానంతరం జరగబోయే విషయాలను గూర్చి ఎన్నో హెచ్చరిక మాటలు చెబుతున్నాడు మీతో. వినండి నాయన, నేర్చుకోండిరా పిల్లలారా. భయపడకండి దేనికి? మనుషులు చెప్పే కట్టుకథలకు అస్సలు భయపడకండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13 వచ్చి నుంచి ఏమంటున్నాడండి అక్కడ? నేడైనను రేపైనను ఏదో ఒక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదిద్దామని అనుకుంటున్నావా నువ్వు? నీ జీవము ఏ పాటిది?
మీకేమి సంభవించునో రేపేమి మీకు సంభవిస్తుందో మీకు తెలియదు. ఎంతసేపర్రా మీ జీవం? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి వంటి వారు. ఆవిరి లాంటి జీవితం. ఈ జీవితం కోసమే కష్టపడుతున్నావు, మోసాలు చేస్తున్నావు, ఎందరో కుటుంబాలను కూలుస్తున్నావు. నన్ను ఎవరు ఏమీ అడగరని అనుకుంటున్నావా? లేదో లేదో లేదో, ఎక్కడే ఉంది రహస్యం. నువ్వు శరీరంతో చేసిన ప్రతి తప్పుడు పని దేవుడు అన్నిటినీ రాస్తున్నాడు, రికార్డ్ చేస్తున్నాడు. వీటన్నిటి కోసం నువ్వు చచ్చాక వచ్చాక నేను లెక్క అడుగుతాడు, ఏం చేశావు? ఏమండి, దేవుడు అడుగుతున్నాడండి. ఎందుకంటే మనము శరీరముతో జరిగించిన వాటి ప్రకారము 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం చూడండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన, భూమి మీద బ్రతుకున్నామే, ఊపిరి ఉన్నప్పుడు ఈ జీవితాన్ని కలిగి ఉన్నామే, తాను జరిగించిన క్రియల చొప్పున, పనుల చొప్పున, అవి మంచి వైరును సరే చెడ్డ వైరును సరే, దేహముతో జరిగించిన వాటిని, వాటి ఫలమును ప్రతి వాడు పొందాలి. అందుకు మనం అందరం భూమి మీద బ్రతికే వాళ్ళందరూ క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం నిలబడాలి. ఏం చేశావు బిడ్డ? 70 ఏళ్ళు ఇచ్చాను, 90 ఏళ్ళు ఇచ్చాను, ఏం చేశావు? నువ్వు చేసిన తప్పులేంటి? నువ్వు చేసిన ఒప్పులేంటి? చూస్తే నీ చిట్టాలో, నీ జీవితంలో అన్ని తప్పులు, నేరాలు. మరి నేరాలు ఎలా? శిక్ష. తాను దేహంతో జరిగించిన వాటికి శిక్ష. ఎవరికి? ఆత్మ. చావని ఆత్మ ఆరని అగ్నిలో కాలిపోవాలి. దుష్కార్యము చేయు ప్రతి ఆత్మకు శ్రమ, బాధ, వేదన. చూసారా ఎలాంటి శిక్ష? భయంకరమైన శిక్ష ఉంటుందండి. కానీ భూమి మీద మనిషి ఎంత ఆనందంగా తిరుగుతున్నాడు, భయం లేదు. కన్ను మూసిన మరుక్షణం మీకు నరకం ఎంత దూరంలో ఉంది చెప్పండి. మీ ఇల్లు ఎక్కడి నుంచి దూరం? ఒక 2 కిలోమీటర్లు కావచ్చు, ఒక 5 కిలోమీటర్లు కావచ్చు. ఏమండి, 15-20 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? ఒక అరగంట, ఒక గంట. ఏమండి, మరి పాతాళం? మీరు నరకానికి వెళ్ళడానికి పట్టే సమయం 1 క్షణం. భూమి మీద కన్ను మూసిన మరుక్షణం భయంకరమైన జ్వాలల్లో తగలబడిపోతుంటారు మీరు. దేనికి? చేసిన, భూమి మీద చేసిన తప్పుడు పనులకు. ఎంతమందిని మోసగించావు, ఎన్ని కుటుంబాలను సర్వనాశనం చేశావు, ఎంత అవిధేయుడుగా బ్రతికావు భూమి మీద. నేను జీవితాన్ని ఇచ్చానే, నువ్వు నా కోసం బ్రతకలేదు కదరా. అందుకు దేవుడు నిన్ను అడుగుతాడు, ప్రశ్నిస్తాడు. దేవుడు అడుగుతాడు నిన్ను లెక్క. రోమాపత్రిక 14వ అధ్యాయం చూడండి, 12వ వచనం. రోమాపత్రిక 14వ అధ్యాయం 12వ వచనం అర్రా, చివరి మాట. రోమాపత్రిక 14వ అధ్యాయం 12వ వచనంలో చివరి మాట. మనలో ప్రతి వాడు తన్ను గూర్చి దేవునికి లెక్క చెప్పాలి. లెక్క. నీకెన్ని రోజులు ఇచ్చాను ఆయుష్కాలం? ఎవరి కోసం బ్రతికావు? ఎవరి పనులు చేశావు? దేవుడు అడుగుతాడండి, లెక్క చెప్పవా? దేవుడు అన్నిటినీ లెక్కించేవాడు. దేవుడు పట్టించుకోడండి, పర్లేదు. ఇన్ని కోట్ల మందిలో నేను ఒక లెక్క అనుకుంటున్నావేమో. నీ తల మీద ఉన్న వెంట్రుకలను లెక్క పెట్టినోడు ఆయన. మీ తల మీద వెంట్రుకలు ఎప్పుడైనా లెక్క పెట్టుకున్నారు మీరు? అబ్బే, ఎన్నో స్నానం చేసినప్పుడు ఊడిపోతుంటాయి. పోనే లెక్క జమ మనకది. కానీ దేవుడు అంటున్నాడు, అరే నాన్న, నీ నెత్తి మీద ఉన్న వెంట్రుకలన్నీ లెక్క పెట్టాను అన్నాడా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం అండి. దేవుడు అంటున్న మాట. మత్తయి సువార్త 10వ అధ్యాయం 30.
మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. అమ్మ బాబోయ్, దేవుడు వెంట్రుకలు లెక్క పెట్టాడా? నేను స్నానం చేస్తే 100 ఊడిపోయా, 200 ఊడిపోయా, 10 ఊడిపోయా, 2 ఊడిపోయా, అన్ని లెక్క రాస్తున్నాడట. లెక్క రాస్తున్నాడు దేవుడు. మరి నువ్వెలా తప్పించుకుంటావు? నీ వెంట్రుకలే లెక్క పెట్టేసినాడు. నువ్వు ఏ పనులు చేస్తున్నావో లెక్క పెట్టడు అనుకుంటున్నావా? నన్ను ఎవడు చూడలే, నేను ఎవ్వరికి తెలియకుండా నేను చేయగలిగిన పనులు చేస్తున్నాను, నన్ను ఎవరు ఏమి చేయలేరు అనుకుంటున్నావా? అన్ని దేవుడికి తెలుసు. ప్రతి క్షణం దేవుడు నిన్ను కనిపెడుతున్నాడు. ఎలా కనిపెడుతున్నాడు? నువ్వు ఎన్ని గంటలకు వచ్చి కూర్చున్నావో ఆయన లెక్క కట్టాడు. నువ్వు ఎన్ని గంటలకు లేచి మధ్యలో పక్కకి వెళ్ళావో చూశాడు. మరలా ఎప్పుడొచ్చి కూర్చున్నావో ఆయన చూశాడు. 139 కీర్తనండి బైబిల్లో దేవుడు రాయించిన చూడండి. మనిషి బ్రతుకు కోసం దేవుడు ఎంతగా తపన, ఎంతగా ధ్యాస, దేవుడు ఎంతగా ఆలోచన పెట్టుకున్నాడా మనుషుల మీద. అవును, వీటన్నిటికీ లెక్క. బ్రతుకున్నప్పుడు నేనేమి అండో, ఏమండి? బ్రతుకున్నప్పుడు ఏమండండి? తప్పు చేసినా చూస్తూనే ఉంటాడు, ఏమి అండవు. మరి ఎప్పుడు అంటాడు? చస్తావు కదా, ఏదో ఒక రోజు ఊపిరి ఆగిపోతుంది కదా, ఏదో ఒక రోజు నువ్వు చచ్చి నా దగ్గరికి వస్తావు కదా. నిలబడు, అక్కడ నిలబడు, లెక్క చెప్పు. లెక్క చెప్పాలి నువ్వు నాకు. చదవండి ఆ మాట. 139 కీర్తన 1వ వచనం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలుసయ్యా మహాప్రభో. అసలు నేను బుర్రలో ఏం ఆలోచించబోతున్నానో ఇంకా ఆలోచన కూడా రాలేదు. 10 నిమిషాల తర్వాత వస్తుంది, లేచిపోయి వెళ్ళిపోదాం, చలిగా ఉంది వెళ్ళిపోదాం అని. నీకింకా ఆలోచన రాకమునుపే నీవు నా మనస్సును గ్రహించేశావు. నా నడక, నేను ఎక్కడ పడుకుంటున్నాను, నా పడక, నీవు పరిశీలన. ఏం చేస్తున్నాడు వీడు? ఎక్కడికి వెళ్తున్నాడు వీడు? ఈవిడేం పనులు చేస్తుంది? బుర్రలో ఏమి ఆలోచిస్తుంది? ఎందుకంటే బయట పనులు అయితే మనం రహస్యంగా అందరూ ఉన్నారు కాబట్టి చేయమండి భయపడిపోయి. కానీ ఇక్కడ అన్నీ ఇక్కడే చేస్తాయి. ఎందుకంటే ఎవ్వరికి కనిపించని రహస్యమైన ప్రదేశం. ఏంటది? తలంపులు. ఏమండి? ఒక అమ్మాయి నచ్చింది అనుకోండి, ఎవరికైనా బుర్రలోకి తెచ్చేసుకుంటాడు. అవునండి. ఒక అబ్బాయి నచ్చాడు అనుకోండి, బయటికి ఎవరు చెప్పదో, బుర్రలోకి తెచ్చేసుకుంటుంది. వాడితో ఎక్కడికో వెళుతున్నట్టు, వాడితో చట్టాపట్టాలు వేసుకొని మాట్లాడుతున్నట్టు. రాత్రికి అల్లవే ఎక్కడికి తెచ్చేసావు? నీ తలంపు. అది ఎవరికి తెలియదు. నీ పక్కనున్న స్నేహితుడికి తెలియదు, అమ్మకి తెలియదు, నాన్నకి తెలియదు, పక్కనే ఉన్నారు. కానీ నీ బుర్రలో ఏం ఆలోచిస్తున్నావు? రాయ్, ఇదేం ఆలోచిస్తున్నావు? రాయో. ఎక్కడికండి తప్పించుకుపోతాం మనం? ఏమండి? తప్పించుకోగలమా? సామెతల గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. బైబిల్ హెచ్చరిక చేస్తుంది మనుషుల్ని. మరణం తరువాత నిన్ను దేవుడు లెక్కడగబోతున్నాడు. ముందుగా హెచ్చరిస్తున్నాడు నీకు. ఏమని? మత్తయి సామెతల గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చేశాడు. రే, నువ్వు దురాలోచన ఉంది కదా, నీకు నేరస్తుడు కదా, తీర్పు తీర్చేశాడు నీకు. నువ్వు నేరస్తుడు అని తీర్పు తీర్చేశాడు. ఏమండి? లోకంలో మనిషి శరీరంతో చేస్తే పాపం, అవునా? వ్యభిచారం చేస్తే పాపం, అంతే కదండి? వ్యభిచారం ఏంటి? ఒక వ్యక్తి, ఒక పురుషుడు ఒక స్త్రీ దగ్గరికి రహస్యంగా వెళ్ళి వాళ్ళిద్దరూ కలుసుకుంటే అది వ్యభిచారము. అది ఎవరైనా చూస్తే వ్యభిచారం. కానీ ఎన్నో రహస్యమైన వ్యభిచారాలు లోకంలో జరుగుతూనే ఉన్నాయి. అవి మనుషులకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. ఎక్కడంటారా? నీ తలంపులలో. యేసుప్రభు చెప్పాడు. ఏమని? మత్తయి సువార్త 5వ అధ్యాయం 28. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28 అండి. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు. చూశాడటండి, అంతే. ఇలా అమ్మాయిని పైనుంచి కింద వరకు స్కాన్ చేసామంతే మనం. చూచువాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడు అగును. ఏంటండి? తీర్పు తీర్చాడు, జడ్జిమెంట్ ఇచ్చేసాడేంటి? ప్రభువా,
నేను చూశాను ప్రభు, అంతే. ముట్టుకోలేదు ప్రభు నేను ఆ అమ్మాయిని. అసలు నేను ఆ అమ్మాయి పక్క చూశానని అమ్మాయికే తెలియదు ప్రభు. అయితే ఏంట్రా, నాకు తెలుసు కదా నీ మనస్సులో ఆడుతున్న నాటకాలు ఏంటో నాకు తెలుసు. నువ్వు ఏ దురాలోచనలు చేస్తున్నావో నాకు తెలిసిపోతున్నాయని. ఎవరు చూడలేదు అనుకున్నావా నువ్వు? మరి ఎప్పుడు అడుగుతాడు? వీటన్నిటి విషయమై తీర్పులోనికి తెస్తాడు నిన్ను. నువ్వు రావాలి నా దగ్గరకు. చచ్చిపోయిన తర్వాత నువ్వు చేతులు కట్టుకొని నిలబడాలి. దేవుడు అడుగుతాడు, ఎంతకాలం ఇచ్చాను ఆయుష్కాలం, ఈ ఆయుష్కాలంలో నువ్వు ఎన్నెన్ని తప్పుడు పనులు చేశావురా, వీటన్నిటికీ శిక్ష ఏంటి? నరకం. ఏమండి, 60 సంవత్సరాలు తప్పు చేసినందుకు 60 ఏళ్ళు కాల్చి బయటికి తీసేస్తే బాగుందండి, అవునా? పోనీ 60 సంవత్సరాలు తప్పు చేసినందుకు ఇంకో 40 వేసుకోమన్నాడు ప్రభువా, ఒక 100 ఏళ్ళు నన్ను కాల్చి తగలెట్టే ప్రభువా, ఆ తర్వాతైనా నరకం నుంచి బయటికి పంపించేస్తావా? నో. పోనీ 600 సంవత్సరాలు కాల్చుకో ప్రభువా, నేనే నీకు ఇస్తున్నాను డిస్కౌంట్. 60 సంవత్సరాలు తప్పు చేసినందుకు ఇంకో 0 యాడ్ చేసుకో పక్కన, 600 సంవత్సరాలు కార్చి 601వ సంవత్సరాలు నేను బయటకు వదిలేస్తావా? వదలను. ఏంటంటే మొండోడ్లా ఉన్నాడు దేవుడు. పోనీ 6000 సంవత్సరాలు తీసుకోయ్యా, ఇంకో 0 యాడ్ చేసుకో. 6000 సంవత్సరాలు కాల్చిన తర్వాత బయటకు వదిలే బాబు, వెళ్ళిపోతాను నేను. నో, ఎక్కడికి పోతావు నువ్వు? ఏమండి, 6 కాదు, 60 కాదు, 600, 6000, 6 కోట్లు, అనంతకాలం. అనంతకాలం. ఆత్మకు చావులేదు కదా. చేసిన తప్పులేమో కొద్ది కాలం, శిక్ష అనుభవిస్తున్న కాలం శాశ్వత కాలం. ఎంత భయపడాలండి మనిషి? నరకానికి భయపడాలండి. మీరేంటంటే దయ్యాలకు భయపడుతున్నారు. అయ్యయ్యో, తప్పుడు కథలకు భయపడిపోతున్నారండి. మనుష్యులు పెట్టే భయాలకు మీరు భయపడుతున్నారండి. అవన్నీ నిజాలు కాదు, అబద్ధాలు. మీరు భయపడవలసింది నిజానికి. అది బైబిల్ చెబుతుంది. దేవుడు మిమ్మల్ని నిలబెడతాడో. దెయ్యాలకు భయపడుతున్నారా? అబద్ధాలకు భయపడుతున్నారా? నువ్వు చచ్చాక ఎటు వెళ్ళిపోతావు, ముందు దానికి భయపడాలి నువ్వు. లోకాసు వార్త 12వ అధ్యాయం 4వ వచనం. లోకాసు వార్త 12వ అధ్యాయం 4వ వచనం. నా స్నేహితులని నేను మీతో చెప్పినది ఏమనగా, దేహమును చంపిన తరువాత మరేమీ చేయలేని నేరస్తుడు వాడికి భయపడతాడు, హంతకుడికి భయపడతావేట్రా? కత్తితో నీ ప్రాణం మాత్రమే తీశాడు వాడు. వాడికి భయపడకండి. ఎవనికి మీరు భయపడాలో మీకు నేను చెబుతున్నాను. యేసు ప్రభు చెబుతున్నాను, నేను చెబుతున్నాను. వాళ్ళకి భయపడండి, ఆయనకి భయపడండి. చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి, భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. ఏమండి, మరణం తరువాత మనం ఎటు వెళ్ళిపోతామో భయపడాలండి, అవునా? చచ్చాక నేను ఎటు వెళ్ళిపోతాను? కొంపతీసి నరకానికి పోతే. ఏమండి, చచ్చాక మన కోసం దేవదూతలు వస్తే సంతోషం అండి. దెయ్యాలు వచ్చాయి అనుకోండి తీసుకెళ్ళడానికి, అమ్మ అయిపోయింది నా పని, పోతానానికి పాతాళానికి. నీ గోడు వినేవాళ్ళు ఎవరు? అక్కడ రక్షించడానికి లాయర్లు ఉండరు, నీ పక్షాన్ని వాదించడానికి న్యాయమూర్తులు ఉండరు, నీ గోడు వినేవాడు ఉండడు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతారో మీకు తెలుసా? దీనికి భయపడాలి. మీకు పాతాళం అంటే భయం ఉందా? నో. కానీ పాతాళానికి భయపడకుండా దెయ్యానికి భయపడుతున్నారే. దెయ్యాలు దేనికి భయపడుతున్నాయో చూస్తారా వాక్యంలో? మత్తయి సువార్త. ఏమండి, దయ్యాలు దేనికి భయపడుతున్నాయి చూడండి. లోకాసు వార్త 10లో కానీ, మత్తయి సువార్త 10లో కానీ, క్షమించండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. దయ్యాలు, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేటయ్యే పని, బాధపరచకము. కానీ లోకాసు వార్తలో ఒక మాట అంటదండి దెయ్యాలు. 8వ అధ్యాయం లోకాసు వార్త, మత్తయి సువార్త 8లో అంటాడండి కరెక్ట్గా. అంటే 3 సువార్తికులు చెప్పారు అదే సందర్భాన్ని. 29 మత్తయి సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేంటయ్యా బాబు పని, కాలము రాకమునుపే మమ్మల్ని బాధించడానికి వచ్చేసావా నువ్వు అని కేకలు వేసి పాతాళానికి పంపవద్దు. లోకాసు వార్త 8వ అధ్యాయం చదవండి, అందులో ఉంటుంది అన్నమాట. 30 లోకాసు వార్త 8వ అధ్యాయం 30వ వచనం.
అదంతా వద్దులండి. వాడు శానని చెప్పాడు. ఆ తర్వాత ఆ దెయ్యాలన్నీ కూడా ఏమని యేసుప్రభుని వేడుకుంటున్నాయో లోకాసు వార్త 8వ అధ్యాయం 31వ వచనం ఏమనుంది అక్కడ? పాతాళమునకు పంపవద్దని తమకు ఆజ్ఞాపించదు. బాబోయ్ మహాప్రభు, పాతాళాలకు పంపించదు మమ్మల్ని. ఆయన వేడుకుంటున్నా. ఏంటి దెయ్యాలకి ఏదంటే భయం? దెయ్యాలకు పాతాళం అంటే భయం. మీకు దెయ్యాలంటే భయం. దెయ్యాలు, మీరు భయపడే దెయ్యాలేమో పాతాళానికి గజ 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 వణికిపోతున్నాయి. మీకు పాతాళం చెప్తే భయమా? పాతాళమా? ఏదో పార్క్ అనుకుంటున్నారా వెళ్ళి తిరిగి వచ్చేయడానికి? రారు. వెళ్ళిన తర్వాత వెనక్కి రాలేరు. శాశ్వత కాలం నరకంలో కాలిపోతూ ఉంటారు అక్కడ. అంత భయంకరమైన చోటండి మీరు వెళ్ళబోయే. భూమి మీద ఒక్కసారి కన్ను మూసిన తర్వాత మనిషి వెళ్ళిపోయే చోటు. అలాంటి భయంకరమైన చోటుకు మీరు వెళ్ళకుండా ఉండాలి అనుకుంటున్నారా? అవును. అయితే ఆ రహస్యాన్ని మీకు రేపు చెబుతాను. అయ్యో, అయితే మేము పాతాళానికి వెళ్ళమండి, మాకు వెళ్ళాలని లేదండి. ఏం చేయాలో చెప్పండి బాబా, పాతాళాన్ని తప్పించేసుకుంటాం. నిజంగా మీరు పాతాళాన్ని తప్పించుకోవాలి అనుకుంటే ముగింపు రోజు రేపు చెబుతాను. ఎందుకంటే మరణం తరువాత జరగబోయే రహస్యం కదది. పాతాళాన్ని తప్పించుకోవాలి అంటే, పాతాళంలోనికి మన ఆత్మ వెళ్ళిపోకుండా ఉండాలి అంటే, ఆ భయంకరమైన నరక శిక్షలోనికి జారిపోకుండా ఉండాలి అంటే, భూమి మీద ఉన్నప్పుడు, భూమి మీద బ్రతికున్నప్పుడు మనం ఏం చేయాలో రేపు ముగింపు సభలో ఈ రహస్యాలు మాట్లాడుకుందాం. ఓకే, టైం అయిపోయింది 10:30. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి దేవా, మీ పిల్లలకు మరణం తరువాత సంభవింపబోయే అనేక విషయాలు మీరు రాయించిన మాటల నుంచి వాళ్ళకి ప్రకటించాము తండ్రి. వాళ్ళు నమ్మాలి, వాళ్ళు మారాలి. ప్రజలు చెప్పే తప్పుడు కథనాలు మాటలను నమ్మి మోసపోతున్నారు తండ్రి. వాళ్ళు మోసపోకూడదు. నిజాలను తెలుసుకొని తమ బ్రతుకులను నిత్యాగ్ని వైపు కాకుండా నిత్య జీవం వైపు నడిపించే సభలు తండ్రి నీ పిల్లలు పెట్టారు. అందుకు ఎందరో సహకరించారు తండ్రి. ఎంబీ సంఘ పెద్దలు ఎంతో సహకరించారు నాయన. మెథడిస్ట్ చర్చి వాళ్ళు, అలాగే ఎందరో పిల్లలు, ఆ సంఘంలోని ఎందరో యవనస్తులు, ఎన్నో కుటుంబాలు ఇటువంటి మంచి మాటలు వినిపించడానికి మీ పిల్లలందరినీ ఈ చోట చేర్చాయి తండ్రి. వాళ్ళకి ఆకలి వేస్తే వాళ్ళకి అన్నం పెడుతున్నాయి తండ్రి. ఈ మంచి మాటలు వాళ్ళ ఆత్మకు ఒక అవసరమైన ఆహారాన్ని వాళ్ళకి ఈ 2 రోజులుగా వినిపిస్తున్నాయి తండ్రి. వాళ్ళకి పరసంబంధమైన దీవెనల సంఘానికి ఇవ్వండి, పెద్దలకు ఇవ్వండి, సంఘ కాపరులకు ఇవ్వండి తండ్రి. అలాగే విన్నని ప్రజలందరికీ ఇవ్వండి. వారు వెళుతున్నారు ఈ రాత్రిపూట చీకటిలో, క్షేమముగా తీసుకుని వెళ్ళండి. రేపటి దినం ముగింపు రోజు మరిన్ని గొప్పవైన మీ మాటలు, మరణం తరువాత సంభవింపబోయే భయంకరమైన పాతాళ రహస్యాలను తండ్రి మేము తెలుసుకొని ఆ భయంకరమైన చోటికి జారిపోకుండా మమ్మల్ని నిత్య జీవ మార్గము వైపు నడిపించుకునే మెలకువలు మాకు నేర్పించవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడేండి నడిపించునుగాక. ఆమేన్.